వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. విఐటి త్రిబుల్ 2026 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, కంప్లీట్గా ర్యాంక్ వర్సెస్ సీట్తో పాటు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేస్తే సీట్ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీ లాగిన్లో వెరిఫై చేసుకుంటే మీకు ర్యాంక్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది, మీ ర్యాంక్ చెక్ చేసుకోండి. విఐటి త్రిబుల్ 2026 కౌన్సిలింగ్ అనేది 5 ఫేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఫేస్లో 5 కేటగిరీస్ సంబంధించిన ఫీజెస్ ఉంటాయి. క్లారిటీగా వినండి. కౌన్సిలింగ్ అనేది 5 ఫేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 ఫేసెస్లో ప్రతి ఫేజ్ అంటే ఫేజ్ 1కి 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఫీజు ఉంటుంది, ఫేజ్ 2లో కూడా 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ యొక్క ఫీజు ఉంటుంది. ఇలా ప్రతి ఫేజ్లో 5 కేటగిరీస్ ఫీజు డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో మీరు చేసే చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని ఏ క్యాంపస్లో ఏ కేటగిరీ బేస్ చేసుకొని సీట్ వస్తుంది, ఆ వచ్చిన కేటగిరీకి ఎంత ఫీజు అమౌంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫీజు కూడా ఫస్ట్ అడ్వాన్స్ ఫీ అమౌంట్ అనేది, ఫుల్ ఫీ అమౌంట్ అనేవి కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను క్లారిటీగా. విఐటి త్రిబుల్ 2025 కౌన్సిలింగ్ ద్వారా మన మెంటర్షిప్లో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి సీటు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసి వచ్చేలాగా చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క పేరెంట్ యొక్క రివ్యూ చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. సో ఇక్కడ ఒక్కరే కాదు, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మన మెంటర్షిప్ ద్వారా విఐటి 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా సీట్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. విఐటి త్రిబుల్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫీ పేమెంట్ చేయాల్సిన నెంబర్ 6309410931. ఈ నెంబర్కే మీకు జీపే, ఫోన్పే, పేటిఎం ఉంటుంది. నేమ్ మీకు 2 అకౌంట్స్లో ఏదైనా రావచ్చు, సతీష్ అయినా రావచ్చు, లేదు అంటే శ్రీలత అయినా కూడా వస్తుంది. ఏ నేమ్ వచ్చినా ఇది నాదే అకౌంట్, మీరు దీంట్లో దేనికైనా పే చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఇదే నెంబర్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు చేయడం జరుగుతుంది. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మాత్రమే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. దయచేసి పేమెంట్ చేయకుండా ఎటువంటి డౌట్స్ కోసం కాల్స్, మెసేజ్ చేయొద్దు. అందరికీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మన దగ్గర అంత టైం లేదు. ఇది కౌన్సిలింగ్ టైం, అందరికీ క్రూషియల్, చాలా చాలా ఇంపార్టెంట్, నాకు అంతకంటే ఇంపార్టెంట్. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కేటగిరీ వైజ్గా క్యాంపస్, బ్రాంచ్, మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏమొస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, దాంతోపాటు కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మీకు సీట్ కన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్, బ్రాంచ్ సెలెక్షన్, క్యాంపస్ సెలెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 3000 రూపీస్. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ షాట్ పంపించండి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాంపస్ ఏంటి, వెల్లూరా, ఏపీనా, బెంగళూరా, మీకు బ్రాంచ్ ఏంటి అనేది నాకు పంపిస్తే దాన్ని బట్టి మీకు ఏమేమి వస్తాయి, ఏం రావు, మీరు ఎలా చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ ఫేజ్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనేది క్లారిటీగా చూడండి. ర్యాంక్ రేంజ్ అంటే మీకు ఇప్పుడు చెప్తున్న ర్యాంకులో ఏ ర్యాంకులో మీరున్నారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్ వరకు ఉంటే మీకు ఫేజ్ 1లో కౌన్సిలింగ్ ఉంటుంది. 20,001 ర్యాంక్ నుంచి 45,000 వరకు ఉంటే మీరు ఫేజ్ 2లో కౌన్సిలింగ్ ఉంటుంది. 45,001 ర్యాంక్ నుంచి 70,000 వరకు మీ ర్యాంక్ ఉంటే ఫేజ్ 3లో కౌన్సిలింగ్ ఉంటుంది. 70,001 నుంచి 1 lakh వరకు ర్యాంక్ ఉంటే మీకు ఫేజ్ 4లో కౌన్సిలింగ్ ఉంటుంది.
ఫేజ్ 5లో అబోవ్ 1 lakh ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఫేజ్ 5లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 5 ఫేజెస్ సంబంధించి ఎవరికి ఏ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందో ఆ డేట్స్లోనే మీ కౌన్సిలింగ్ ఉంటుంది. మిగిలిన డేట్స్లలో మీకు ఎటువంటి ప్రాసెస్ ఉండదు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫేజ్ 1 20,000 వరకు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మీరు కౌన్సిలింగ్ యొక్క ఫీ అమౌంట్ మీకు అరౌండ్ 6,000 ఉంటుంది. ఫస్ట్ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. 8th నుంచి 11th 5 PM వరకు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత 12th నుంచి 13th ఓన్లీ 2 days మాత్రమే మీకు టైం ఉంటుంది. ఈ 2 daysలోనే మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాలి. చాయిస్ ఫిల్లింగ్లో కూడా క్యాంపస్, కేటగిరీ అన్నీ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అర్థం కాకపోతే మెంటర్షిప్లో ఈ ఫీ అమౌంట్ చాలా తక్కువ, పే చేసి జాయిన్ అవ్వండి. మీరు పే చేసే కాలేజ్ ఫీజుతో పోలిస్తే చాలా తక్కువ, మీకు చాలా యూజ్ అవుతుంది కూడా. సీట్ అలాట్మెంట్ 14th రోజు వస్తుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అడ్వాన్స్ ఫీ అమౌంట్ 14th నుంచి 18th వరకు పే చేయాలి. తర్వాత బ్యాలెన్స్ ఫీ అమౌంట్ 27th నుంచి పే చేయాలి. సో ఈ అడ్వాన్స్ ఫీ అమౌంట్, బ్యాలెన్స్ ఫీ అమౌంట్ ఎంత అనేది మీకు కేటగిరీ బట్టి ఉంటుంది, అవి కూడా చెప్తాను. అలాగే ఇక్కడ ఫేజ్ 2 చూడండి, మీరు ఫేజ్ 2 ర్యాంకులో ఉన్న కౌన్సిలింగ్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీరు ఫీ పేమెంట్ 18th వరకు పే చేయొచ్చు. కౌన్సిలింగ్ మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది 19th నుంచి 20 వరకు 2 days ఉంటుంది. మీ సీట్ అలాట్మెంట్ 22nd, తర్వాత 27th వరకు అడ్వాన్స్ ఫీజు, బ్యాలెన్స్ ఫీజు 10/6/2026. అలాగే ఫేజ్ 3 కూడా మీరు కౌన్సిలింగ్ ఫీ పే చేయాల్సింది 27/5, మీ చాయిస్ ఫిల్లింగ్ 28/5 నుంచి 29/5 వరకు, సీట్ అలాట్మెంట్ 31st/5, 31st నుంచి జూన్ 6th వరకు మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ బ్యాలెన్స్ ఫీజు 19th రోజు జూన్లో పే చేయాలి. ఫేజ్ 4 సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు జూన్ 6th వరకు మీరు కౌన్సిలింగ్ ఫీ పే చేయాలి. మీ కౌన్సిలింగ్ చాయిస్ ఫిల్లింగ్ 7th, 8th జూన్లో ఉంటుంది. 10th రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. 16th వరకు మీరు అడ్వాన్స్ ఫీజు, కంప్లీట్ ఫీజు జూలై 1st వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ ఫేజ్ 5లో మీ ర్యాంక్ అబోవ్ 1 lakh అయితే కనుక మీకు చాయిస్ ఫిల్లింగ్ జూన్లో 17th, 18th, సీట్ అలాట్మెంట్ 20కి, ఆ తర్వాత 21st వరకు అడ్వాన్స్ ఫీజు, జూలై 4th వరకు బ్యాలెన్స్ ఫీజు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇందులో కూడా చిన్న మార్పు అయితే ఉంటుంది. మీకు గ్రూప్ ఏ ప్రోగ్రామ్స్, గ్రూప్ బి ప్రోగ్రామ్స్ అంటే గ్రూప్ బి సంబంధించిన బ్రాంచెస్, గ్రూప్ ఏకి సంబంధించిన బ్రాంచెస్ అని ఉంటాయి. వీటికి కూడా ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్గా 5 కేటగిరీస్లలో ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ ఏలో ఉన్న కోర్సెస్ చూడండి. ఇక్కడ మీకు వెల్లూరు క్యాంపస్ సంబంధించి ఈ కోర్సెస్ అన్నీ గ్రూప్ ఏలో ఉంటాయి. ఇందులో మీకు సీట్ వస్తే మీరు గ్రూప్ ఏ కిందికి వస్తారు. చెన్నై అయితే ఇవి, విఐటి ఏపీ అయితే, విఐటి భోపాల్ అయితే. సో మనకు అందరికీ ఈ బ్రాంచెస్ కాకుండా రిమైనింగ్ బ్రాంచెసే కావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గ్రూప్ బిలోనే అందరు స్టూడెంట్స్ పేరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అయినా, ఈసీ బ్రాంచెస్ అయినా, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ అయినా ఇందులోనే ఉంటాయి. కాబట్టి వీటి గ్రూప్ బి సంబంధించిన ఫీ స్ట్రక్చరే మీరు చూసుకోవాలి. ఆ ఫీ అమౌంట్ మీరు సో మీకు ఫస్ట్ చెప్పిన డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అడ్వాన్స్ ఫీ అమౌంట్ పే చేయాలి, తర్వాత బ్యాలెన్స్ ఫీ అమౌంట్ పే చేయాలని చెప్పిన అమౌంట్స్ ఉన్నాయి కదా. మీకు ఆ అమౌంట్ ఏంటి అనేది ఇక్కడ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ప్రతి ఫేజ్లో కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ అవుతే దాన్ని బట్టి మీకు ఫీ అమౌంట్ ఉంటుంది. కేటగిరీ 1లో అయితే మీకు టోటల్ ఫీజు 2 lakhs ఉంటుంది. కేటగిరీ 2 అయితే 3,09,000, 3 అయితే 4,07,000, 4 అయితే 4,50,000, కేటగిరీ 5 అయితే 4,95,000. సో మీకు కన్ఫామ్గా సీట్ కావాలనుకున్నప్పుడు మేము కేటగిరీ 4కైనా వెళ్తాం అనుకున్న వాళ్ళు 5కైనా కూడా వెళ్ళొచ్చు. స్మాల్ డిఫరెన్సే ఉంటుంది ఇంత అమౌంట్లో కంపేర్ చేసినప్పుడు. ఇప్పుడు మెయిన్గా మీకు సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అడ్వాన్స్ ఫీజు, బ్యాలెన్స్ ఫీజు అని చెప్పాను కదా. అడ్వాన్స్ ఫీజు అంటే మీకు కేటగిరీ 1లో సీట్ వస్తే మాత్రం ఈ టోటల్ ఫీ అమౌంట్ ఒకేసారి పే చేయాలి. కేటగిరీ 2లో మీకు సీట్ వస్తే ఫస్ట్ 2 lakhs పే చేయాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత పే చేయాలి. కేటగిరీ 3లో ఫీజు వస్తే మీకు 2.5 lakhs ఫస్ట్ అడ్వాన్స్ ఫీ అమౌంట్, బ్యాలెన్స్ మిగిలింది పే చేయాలి మీకు చెప్పిన డేట్స్లలో. కేటగిరీ 4 3 lakhs పే చేయాలి. కేటగిరీ 5 అయినా ఫస్ట్
3 lakhs పే చేయాలి బ్యాలెన్స్ అమౌంట్. మిగిలిన డేట్స్లలో మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మేము ఓన్లీ అడ్వాన్స్ ఫీయే పే చేస్తాం, మాకు సీట్ కన్ఫర్మ్ ఉంటుందంటే బ్యాలెన్స్ ఫీ అమౌంట్ డేట్ వరకు మీరు కన్ఫర్మ్గా మిగిలిన ఫీజు పే చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. సో ఇంకా ర్యాంక్ వర్సెస్ సీట్ విషయానికి వస్తే మీకు కేటగిరీ 1, 2, 3, 4, 5 ఫీ పేమెంట్ చెప్పాం కదా. ఇందులో కేటగిరీస్ వైజ్గా మీకు ఫీ అమౌంట్ బేస్ చేసుకొని మీకు ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుందనేది చెప్పడం జరిగింది. మీరు కనుక వెల్లూరు మెయిన్ క్యాంపస్లో కన్ఫామ్గా సిఎస్సిలోనే సీట్ రావాలనుకుంటే 950 బిలో, 2200 బిలో, 8500, 18,000, మ్యాక్సిమం 26,000 వరకు సీట్ అయితే వస్తుంది. ఇంకా వెల్లూరులో ఉన్న సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్తో మీకు సీట్ కావాలి అనుకుంటే, స్పెషలైజేషన్ బ్రాంచ్ అంటే ఉన్న అన్ని బ్రాంచెస్లో లాస్ట్ సీటు. ఇక్కడ నేను స్పెషలైజేషన్ అని చెప్పానని మీరు మీ ఇష్టమైన స్పెషలైజేషన్ కొని ఆ ర్యాంక్ వరకు వస్తుందని చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మీకు రాంగ్ అవుతుంది. సో ఏదో ఒక స్పెషలైజేషన్లో లాస్ట్ ర్యాంక్ వరకు చూసుకుంటే 1600, కేటగిరీ 2 3,750, కేటగిరీ 3 10,000, కేటగిరీ 4 19,800, కేటగిరీ 5 27,400. ఇందులో +or-500 to 1000 ర్యాంక్ డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు. అది స్టూడెంట్స్ కౌంటు మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ డిఫరెన్సెస్ బట్టి ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ చెన్నై క్యాంపస్ సిఎస్సి స్పెషలైజేషన్, ఏపీ అమరావతి క్యాంపస్ స్పెషలైజేషన్, భోపాల్ క్యాంపస్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ బ్రాంచెస్లో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సిఎస్సినా కాకుండా ఈసీ, త్రిబుల్ మెకానికల్ ఏ బ్రాంచ్ జాయిన్ అవుతారన్న దాన్ని బట్టి మీ ర్యాంకుని బట్టి మీ ఫేస్లో ఉన్న ఆ కౌన్సిలింగ్ సంబంధించి కేటగిరీ ఫీ పెట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్. మెంటర్షిప్ కావాలంటే వెంటనే జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్లో కన్ఫామ్గా మీకు అక్యురేట్గా డాటా కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాతే చెప్పడం జరుగుతుంది. అందువల్లే ఇంత సక్సెస్ఫుల్గా అందరు స్టూడెంట్స్కి సీట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.